హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ప్రతి ఐపీఎల్లో కూడా మనం ఒక టర్న్ అరౌండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. గత కొన్నేళ్లుగా చూస్తుంటే అన్ని టర్న్ అరౌండ్స్ కనిపించలా. లాస్ట్ బిగ్ టర్న్ అరౌండ్ ఐ కెన్ ఇమాజిన్ ఇస్ బహుశా 2021 కేకేఆర్. ఎవరైతే అసలు పరిస్థితి ఏంటో అనుకున్న సమయం నుంచి ఫైనల్స్కి వెళ్ళారు. అంతకుముందు కూడా తీవ్రమైన స్థాయిలో మనం ఒక టర్న్ అరౌండ్ గురించి చెప్పాలంటే అగైన్ కేకేఆర్ ఇన్ 2014 సీజన్ ఏమో అనిపిస్తుంది. కానీ ఈ సీజన్ ఆర్సీబీ హాస్ బీన్ ఫినామినల్ ఇన్ టర్నింగ్ థింగ్స్ అరౌండ్. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎవరెవరు దోహదపడారో లెట్స్ గెట్ స్టార్ట్. 2012లో ఒకసారి మరి వెనక్కి వెళ్తే 2012లో చెన్నై డిడ్ నాట్ హ్యావ్ అ ఛాన్స్ టు క్వాలిఫై. బట్ ఆ తర్వాత సరే డెక్కన్ చార్జర్స్ అప్పుడు 2 మ్యాచ్లు ఓడించడం, ఆర్సీబీ మస్ట్ విన్ గేమ్లో వాళ్ళు ఓడిపోవడం, చెన్నై 4th పొజిషన్లోకి వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు. సో అది పూర్తి స్థాయి టర్న్ అరౌండ్ అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే గెలుస్తూ ఓడుతూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ 2010 కూడా వాళ్ళు ఎప్పుడైతే ధోనీస్ అప్పర్ కట్ ఏదైతే ఉండిందో ఇర్ఫాన్ పఠాన్ని కొట్టిన తర్వాత అది కూడా గెలుస్తూ ఓడుతూనే వచ్చారు. కానీ ఒక స్ట్రింగ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఒక టర్న్ అరౌండ్ లాగా చెన్నై సూపర్ కింగ్స్ చేయాలి. ముంబై టు ఎన్ ఎక్స్టెంట్ చేసింది, 3 మ్యాచ్లు ఓడిపోయి 4 మ్యాచ్లు ఓడిపోయి చేసింది, కానీ మళ్ళీ వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. అది 3-4 దగ్గర ఆగిపోయాయి. సో ఇట్ వాస్ కేకేఆర్ విచ్ హస్ డన్ సక్సెస్ఫుల్లీ 2014లో కానీ మరీ ముఖ్యంగా 2020 అదే దుబాయ్ 21లో ఆ ఒక టర్న్ అరౌండ్ హ్యాస్ బీన్ ఫినామినల్. సరే, ఆ రెండింటినీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని అక్కడ జరిగాయి, కొన్ని ఇక్కడ జరిగాయి మ్యాచ్లు. పూర్తి స్థాయిలో హోమ్ అండ్ అవే అడ్వాంటేజ్ పెట్టుకొని అలాంటి గేమ్ స్ట్రక్చర్ పెట్టుకొని 10 టీంలు పెట్టుకొని అసలు ఛాన్సే లేదు, ఇంక అయిపోయింది, వీళ్ళు ఏం ఆడతారు. మార్చ్ 25th మ్యాచ్ గెలిచారు, ఆ తర్వాత ఏప్రిల్ 25th మ్యాచ్ గెలిచారు, ఇంక మధ్యలో మ్యాచ్లే లేవు, నెల గడిచిపోయింది, ఇంకేం చేస్తారు అనుకుంటున్న సమయంలో May 26th ఫైనల్కి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఒక ఇండికేషన్స్ ఇచ్చారు ఆర్సీబీ. అసలు వాట్ హెల్ప్ దెమ్ టర్న్ థింగ్స్ అరౌండ్? ముందుగా మనమే కాదు, లేదా మిగతా ఎవరో అనలిస్టులే కాదు, విరాట్ కోహ్లీకి కూడా హోప్ లేదు అసలు వాళ్ళు ప్లే ఆఫ్స్కి దాకా వెళ్ళగలరు అని. తను ఎప్పుడైతే హైదరాబాద్కి అగేన్స్ట్గా మ్యాచ్ గెలిచాడో ఆ తర్వాత క్లియర్గా చెప్పాడు దట్ దెర్ ఇస్ ఓన్లీ 1% ఛాన్స్, 99% హోప్ అని. నెక్స్ట్ మ్యాచ్ జీటీతో 2 మ్యాచ్లు గెలిచిన తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అతను ఒక్కడే కాదు, ఫాఫ్ డూప్లెస్ అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళ ప్రెస్ రిలీజుల్లోనే మాట్లాడిన వాళ్ళు అదే స్టేట్మెంట్ మాట్లాడారు. అంతెందుకు నాగ్స్ కూడా అట్లాంటి మాటే అన్నాడు, దానిష్ స్టేట్ కూడా అదే మాట అన్నాడు. కానీ మెల్లమెల్లగా వాట్ హ్యాపెండ్ ఇస్ వాళ్ళు భారీ మార్జిన్తో 5 విక్టరీలు సాధించారు. ఎస్ఆర్హెచ్తో 35 పరుగులతో గెలిచారు. జీటీతో ఎలా గెలిచారు చూసాం, 16th ఓవర్లోనే కొట్టేశారు 200. ఆ తర్వాత మళ్ళీ అక్కడ 13th ఓవర్లోనో 14th ఓవర్లోనో జీటీతో మళ్ళీ గెలిచారు. పంజాబ్తో హెవీ మార్జిన్తో గెలుపు అనేది చూసాం. మరి డీసీతో కూడా చూసాం ఏ విధంగా అయితే వాళ్ళు ఆడి గెలిచారో. సో ఎవ్రీ విచ్ వే దే వన్ బై హెవీ మార్జిన్, జస్ట్ అలా స్నీక్ ఇన్ అవ్వాలి. అండ్ దానివల్ల ఏమైందంటే వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది పాజిటివ్గా మారింది. ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడో పంజాబ్తో గెలిచి, అది కూడా లాస్ట్ బాల్లో గెలిచి. ఫస్ట్ మ్యాచ్ చెన్నైతో ఓడిపోయి, వాళ్ళు ఆడిన మొట్టమొదటి మ్యాచ్ చెన్నైతో ఓడిపోయి, 2వ మ్యాచ్ పంజాబ్తో గెలిచి, అది కూడా త్రుటిలో గెలిచి, ఆ తర్వాత కంటిన్యూస్గా ఓడిపోతూ వచ్చి స్టిల్ వాళ్ళు ఒక పాజిటివ్ నెట్ రన్ రేట్ దాకా తీసుకొని రాగలిగారంటే కనుక ఆ టీంలో ఏ విధంగా ఆ టర్న్ అరౌండ్ చేశారో ఒకసారి ఆలోచించుకోండి. అన్నీ కలిసి వచ్చాయి. అండ్ అప్పటికీ సీజన్ అయిపోయిందని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ మిరకిల్స్ డూ హ్యాపెన్ ఇన్ స్పోర్ట్. ఇది మొత్తం వాళ్ళే చేశారా అంటే డెఫినెట్లీ నాట్. వాళ్ళకి కాస్త కలిసి వచ్చే రిజల్ట్లు కూడా వచ్చాయి. మీకు డీసీ ఎల్ఎస్జీ రిజల్ట్ కలిసి రావడం కానివ్వండి, అంతకుముందు జీటీ ఓడిపోవడం కలిసి రావడం కానివ్వండి, కొన్ని మ్యాచ్ల్లో వీళ్ళు కింద పడడం రావడం కానివ్వండి, ఒక మ్యాచ్ అక్కడ మీకు పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ గెలిచి ఇంకో మ్యాచ్ ఓడిపోవడం కానివ్వండి, ఎవ్రీథింగ్ హెల్ప్డ్, ఎవ్రీథింగ్ అలైన్డ్ టువర్డ్స్ దేర్ మోటివ్ ఆర్ గోల్. కాకపోతే ప్రతిదీ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి మనం ఆడకుండా కూర్చుంటే అవ్వదు. వాళ్ళు ఆడుతూ ఉన్నారు, దాంతోపాటు కలిసి వచ్చింది. సో కొంతవరకు వాళ్ళకి సరే లక్ ఫ్యాక్టర్ అనేది కొంత వచ్చినా, కాస్త ప్రేరేపించినా, దోహదం చేసినా వీళ్ళ ఆట మరీ ముఖ్యంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళింది. సో బిఫోర్ యూ జస్ట్ సే ఇట్ ఇస్ ఆల్ లక్, 14 పాయింట్స్తో ఎలా వెళ్తారంటే 12 పాయింట్స్తో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి టీంలో. ఎస్ఆర్హెచ్ వెళ్ళింది 12 పాయింట్లతో ఒకసారి, 14 పాయింట్స్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళిన టీంలు ఉన్నాయి, 14 పాయింట్స్తో ఫైనల్ దాకా వెళ్ళిన టీంలు కూడా ఉన్నాయి. సో ఇదేది కొత్త కాదు. బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ థింగ్స్ అలైనింగ్. ఎందుకు అంటే ఎక్కడో గెలిచి ఓడిపోయి సరే మధ్యలో సరే ఇంకేదో ఎలా అవ్వాలా, ఇది ఓడిపోతూనే వచ్చారు, ఆ తర్వాత గెలుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గెలిచారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఓడిపోతూ వచ్చారు మిగతా మ్యాచ్లో. అండ్ ఇలాంటివి జరిగాయి కాబట్టి నౌ మనం ఒక రోజు ముందు ఆర్సీబీ టర్న్ అరౌండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సిఎస్కే మీద 18 పరుగుల తేడాతో గెలిస్తే కనుక వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకవేళ కనుక వాళ్ళు ఒక 200 కొట్టారు 20 ఓవర్స్ అంటే 18.1 ఓవర్స్లో స్కోర్ చేయాలని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో దీని గురించి నెట్ రన్ రేట్ ఇష్యూస్ కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఒక
ఎప్పుడు కూడా మనం చాలా టేబుల్ వేసుకుంటూ ఉంటాం ఆర్సీబీకి. నౌ వీఆర్ ఫైనలీ డౌన్ టు 1 ఈక్వేషన్. సో అది చాలా గట్టిగా హెల్ప్ అయింది ఆర్సీబీకి. బట్ వాట్ టర్న్ థింగ్స్ అరౌండ్ ఫర్ దెమ్ అది మనం మాట్లాడుకుంటే కనుక మీరు ఎస్ఆర్హెచ్ మ్యాచ్నే చాలా కీలకంగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎప్పుడైతే వాళ్ళు గెలిచారో ఆ మ్యాచ్లో కాంట్రిబ్యూటర్స్ ఎవరు వాళ్ళకి? ఆ మ్యాచ్లో కోహ్లీ ఆడాడు, తర్వాత మీకు బౌలింగ్లో కూడా అందరూ బాగా చేశారు. క్యామరన్ గ్రీన్ బాగా చేశాడు, తర్వాత వాళ్ళకున్న బౌలింగ్ అటాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు. ఒకళ్ళు ఇద్దరని కాదు, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. స్వప్నిల్ వచ్చి 2 వికెట్లు తీశాడు, అదొక ఇన్స్పైరింగ్ మూవ్ లాగా కనిపించింది. దే ఫీల్డెడ్ వెల్. సిరాజ్ వాళ్ళందరూ కూడా బాగానే కాంట్రిబ్యూట్ చేశారు. ఆ తర్వాత మ్యాచ్లు అన్నింటిలో కూడా మాట్లాడుకున్నా నాకు తెలిసి ఈ టర్న్ అరౌండ్కి దేర్ ఆర్ 2 బిగ్ ఫ్యాక్టర్స్. అండ్ అఫ్ కోర్స్ కోహ్లీ వాజ్ ముందు నుంచే ఫామ్లో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ విషయంలో అటు ఇటు అవుతూ వచ్చింది. బట్ ఆ స్ట్రైక్ రేట్ పెంపొందించుకునే విధానంలో అతని ఆటలో తీసుకొచ్చిన చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో, స్లాగ్ స్వీప్ని తీసుకొని రావడం, ముందుకు వచ్చి ఆడుతూ ఉండడం, లాఫ్టెడ్ షాట్ల మీద ప్రయత్నాలు చేయడం, అది బాగా హెల్ప్ అయింది. బట్ కోహ్లీస్ ప్రెజెన్స్ ఉన్నా కూడా ఐ థింక్ ఇట్ ఈస్ రజత్ పట్టిదార్ హు టర్న్ థింగ్స్ అరౌండ్ ఫర్ దెమ్. గెలిచిన 5 మ్యాచ్లను మీరు అబ్జర్వ్ చేయండి. గుజరాత్ మ్యాచ్లు తీసేయండి, పక్కన పెట్టండి. ఒక గుజరాత్ మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇంకో గుజరాత్ మ్యాచ్లో ఫాఫ్ డూప్లెసీ మొత్తం డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వికెట్లు పడినా దినేష్ కార్తిక్ ఎన్షోర్ దట్ ఇట్ వాస్ ఆల్ ఫైన్, హెల్దీ అండ్ విక్టరీ. బట్ కోహ్లీ ఎప్పుడు కూడా ఒక గ్లూ లాగా ఆర్సీబీ జట్టుని ఇక్కడ ఆదుకుంటూ వచ్చాడు, రన్స్ కొడుతూ వచ్చాడు. అందుకే మళ్ళీ ఈజీగా 600 పైన సీజన్ ఉంది. దినేష్ కార్తిక్ ఫినిష్ చేస్తూ వచ్చాడు. బట్ దట్ 1 పర్సన్ చేంజ్ థింగ్స్ రజత్ పట్టిదార్. నేను ఎందుకంటున్నానంటే హైదరాబాద్ మ్యాచ్లో మయాంక్ మార్కండేని అలా కొట్టకుండా ఉండుంటే అట్ దట్ ఫేజ్ దట్ కోహ్లీ వాజ్ స్ట్రగ్లింగ్. ఆ తర్వాత బ్యాటింగ్ ఉందా లేదా అని డౌట్లు వచ్చినప్పుడు డెత్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ నిజంగానే దే పుల్ థింగ్స్ బ్యాక్. అలాంటి పరిస్థితుల్లో ఆ మధ్యలో రజత్ పట్టిదార్ అలా కొట్టకుండా ఉండుంటే స్కోర్ 200 దాటేది కాదు. అలాగే ఆ తర్వాత జరిగిన 2 మ్యాచ్లో కూడా రజత్ పట్టిదార్ 50 కొట్టాడు. ఎంత స్ట్రాంగ్గా ఆడితే అలాంటి ఒక స్కోర్ వస్తుందని అది ఆలోచించుకోండి. పంజాబ్ కింగ్స్ మీద కొట్టాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మీద కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మీద రజత్ పట్టిదార్ వికెట్ పడిన తర్వాత వాళ్ళు ఎలా ఆగిపోయారో చూడండి. పంజాబ్ కింగ్స్ ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ ఆల్సో ప్లేడ్ ఫెంటాస్టిక్ నాక్, ముందుకెళ్తూ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా స్టార్టింగ్ బాగా చేశాడు. ఆ 27 కొట్టాడు, 3 సిక్స్లు కొట్టాడు. బట్ ఇట్ వాజ్ రజత్ హూ లెడ్ దిస్ టర్న్ అరౌండ్. అండ్ ఎప్పుడు కూడా మనం టర్న్ అరౌండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే దేర్ షుడ్ బి 1 పర్సన్ స్ట్రాంగ్గా బిలీవ్ చేసి బండి నడిపించాలి. 2019లో వెంకటేష్ అయ్యర్ డిడ్ దట్. ఒక్కసారిగా ఇండియాలో టోర్నమెంట్ జరిగినప్పుడు ఇక కేకేఆర్ ఏమాడుతుంది అనుకుంటే సడన్గా దుబాయ్కి షిఫ్ట్ అయ్యేసరికి ఫైనల్స్కి వచ్చారు. వెంకటేష్ అయ్యర్ టర్న్ థింగ్స్ అరౌండ్. అతను ఇండియా జట్టుకు కూడా ఆడాడు. సరే తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయలేకపోతే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో అలా 1 పర్సన్ షుడ్ రియలీ హ్యావ్ దట్ బిలీఫ్. తర్వాత సంగతి తర్వాత మనం కొట్టేద్దాం చూద్దామని. అండ్ ఇది రజత్ కాంట్రిబ్యూషన్ అయితే బౌలింగ్ క్లిక్ రియలీ వెల్. మీరు సడన్గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్లో చూస్తే సిరాజ్ ఎందుకు బౌలింగ్ చేస్తున్నారో అన్నారు. సిరాజ్ని డ్రాప్ చేయండి అని మాట్లాడుకున్న సిరాజ్ డ్రాప్ అయ్యాడు కూడా. కానీ దెన్ దే గాట్ ది కాంబినేషన్ రైట్. విల్ జాక్స్ ఆడించారు, క్యామరన్ గ్రీన్ ఆడించారు. స్టిల్ ఐ ఫీల్ క్యామరన్ గ్రీన్ యాజ్ అ ఫినిషర్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ హిమ్. బట్ అంతకన్నా ఎక్కడ అతను ఆడలేడు. ప్రాబబ్లీ బికాస్ ఇంకా విల్ జాక్స్ ఉండడు కాబట్టి రేపటి మ్యాచ్లో వెళ్ళిపోయాడు కాబట్టి ఇంగ్లాండ్కి క్యామరన్ గ్రీన్ మైట్ ప్లే అట్ 1 down or 2 down. రజత్ పట్టిదార్ 1 down పంపించి అతను 2 down ఆడించవచ్చు, లేదా ఇతన్నే 1 down పంపించి అతను 2 down ఆడించవచ్చు. ఇట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్, బట్ స్టిల్ దట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్. మ్యాక్స్వెల్ సరిగా ఆడలేదు, అతనే వద్దనుకున్నాడు, పక్కకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆడలేదు, అతని పక్కన పెట్టారు. ఎవ్రీథింగ్ హెస్ హ్యాపెండ్, ఎవ్రీ కాంబినేషన్ హెస్ బిన్ ట్రైడ్. స్టార్టింగ్లో వాళ్ళు వెళ్ళిన కాంబినేషన్ వాజ్ అ గుడ్ కాంబినేషన్. మ్యాక్స్వెల్ ప్లేస్లో విల్ జాక్సన్ మనం మాట్లాడుకున్నాం. ఆర్ సరే అనుకున్నాం కానీ అల్జరీ జోసెఫ్ వాజ్ అ బెటర్ బెట్ ఫారెన్ బౌలర్. కానీ లాకీ ఫర్గ్యూసన్లో దే ఫౌండ్ అ న్యూ రోల్. ఒక కొత్త రోల్ని వాళ్ళు అనుకొని నువ్వు ఇలా బౌలింగ్ చేయాలి, అలా బౌలింగ్ చేయాలన్నారు. క్యామరన్ గ్రీన్ చేత ఎక్కువ బౌలింగ్ వేయించారు. సో ఉన్న ఆప్షన్స్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం అండ్ దేర్ బౌలింగ్లో మీకు అనూహ్య రీతిలో క్యామరన్ గ్రీన్ పర్ఫామ్ చేయడం ఇస్ ది సెకండ్ థింగ్. ఎస్, కరణ్ శర్మ వికెట్లు తీశాడు, స్వప్నిల్ వచ్చి వికెట్లు తీశాడు, సిరాజ్ బౌలింగ్ మెరుగుపడింది, వైశాఖ్ విజయ్ కుమార్ బాగా బౌలింగ్ చేశాడు, ఆ తర్వాత యష్ దయాల్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, కాదనట్లా. బట్ ఎప్పుడైతే మీకు మిడిల్ ఓవర్స్లో క్యామరన్ గ్రీన్ కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తూ వచ్చాడు, క్యామరన్ గ్రీన్ కూడా అతని వెయిట్ మనం మాట్లాడుకుంటే ఈ టర్న్ అరౌండ్లో సెకండ్ పొజిషన్లో ఉంటుంది. సో బ్యాటింగ్తో రజత్ పట్టిదార్, బౌలింగ్తో క్యామరన్ గ్రీన్, వాళ్ళిద్దరూ కూడా ఆర్సీబీ బండిని ముందుకు నడిపించారు. ఆర్సీబీ బండి ముందుకు నడిపించాలి, బండి ముందుకు వెళ్ళాలంటే ఫ్యూయల్ కావాలి. దట్ ఫ్యూయల్ వాజ్ విరాట్ కోహ్లీ. సరైన రీతిలో మిగతా ఇంజిన్ అంతా పనిచేస్తూ ఉండాలి. దట్ వాజ్ ఫాఫ్ డూప్లెసీ. కీలకమైన మ్యాచ్లో బాగా ఆడాడు. మీరు ఇక్కడ జీటీతో మ్యాచ్లో చూడండి, అతను కొట్టకుండా ఉండుంటే 6 overs 92 కొట్టకుండా ఉండుంటే అంత ఇంటర్నెట్ వచ్చేది కాదు. చాలా బాగా ఆడాడు అతను, కొన్ని మ్యాచెస్లో బాగా ఆడాడు. అండ్ ఈ వాజ్ వెరీ గుడ్ విత్ ది క్యాప్టెన్సీ. బౌలింగ్ రొటేషన్ కానీ, స్వప్నిల్ యూజ్ చేసుకునే విధానం కానీ, సిరాజ్ని తీసుకొచ్చే విధానం కానీ, డెత్ బౌలింగ్లో పెట్టిన ఫీల్డ్స్ కానీ వాజ్ వెరీ వెరీ గుడ్.
హాఫ్ స్టేజ్లో మీరు మాట్లాడుకుంటే వైశాఖ్ ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు, యష్దేల్ ఎక్కడ వేస్తాడు ఎక్కడ వేయట్లేదో అర్థం కాదు. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో యువర్ క్వశ్చనింగ్ ఫాఫ్ ఏం చేస్తున్నాడు. ఐ స్టిల్ ఫీల్ ఫాఫ్ మైట్ నాట్ బి రిటైన్ ఆర్సీబీ నుంచి, బట్ అది వేరే టాపిక్. బట్ ఫాఫ్ చాలా అద్భుతంగా ఆ టీంని లీడ్ చేయగలిగాడు, బౌలింగ్ చేంజెస్ తీసుకొని రాగలిగాడు, ఇన్స్పైరింగ్ క్యాప్టెన్సీ చేశాడు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద వీల్స్ అవన్నీ కూడా సిరాజు, కరణ్ శర్మ, స్వప్నిల్ వీళ్ళందరూ యాడ్ అవుతూ వచ్చారు. సో ఇటువంటి టర్న్ అరౌండ్తో ఇఫ్ ఆర్సీబీ మేక్స్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఇంకా వాళ్ళు కొన్ని సమీకరణాలు ఉన్నాయి. వాళ్ళు సిఎస్కేని గెలవాలా, 18 runsతో గెలవాలా, లేదంటే కనుక 11 balls ఉండగా కొట్టేయాలి. అండ్ మ్యాచ్ కుదించారంటే థింగ్స్ విల్ చేంజ్. ఎంత కుదించినా కూడా 18 run మార్జిన్ చేంజ్ అవ్వదు, 11 balls మార్జిన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికున్న ఈక్వేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఆర్సీబీ సిఎస్కే కన్నా 35 runs వెనకాల ఉన్నారు, 35 runs వెనకాల ఉన్నారు. సో ఒకవేళ సిఎస్కే మ్యాచ్ ఆడకుండా ఉంది, ఆర్సీబీ వాళ్ళని నెట్ రన్ రేట్ మ్యాచ్ చేయాలంటే వాడికి ఒక 35 run విక్టరీ కావాలి వేరే టీం మీద. బట్ సిఎస్కే మీదే ఆడుతున్నారు కాబట్టి దాంట్లో సగం, ఎగ్జాక్ట్లీ సగం, 17.5, దాని రౌండ్ ఫిగర్ చేయండి 18. అందుకే 18 runs విక్టరీ కావాలని చెప్తున్నారు. 18 runs విక్టరీ వచ్చింది అంటే ఏమవుతుందంటే వాళ్ళు సిఎస్కే వాళ్ళు వీళ్ళకన్నా ఒక్క పరుగు తేడాతో కింద ఉంటారు. 1 run తేడా ఉంటుంది. ఆ 1 run తేడా ఆఫ్ నెట్ రన్స్ అనేది వీళ్ళకి హెల్ప్ అవుతుంది టు గెట్ దట్ 4th పొజిషన్. ఆ ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే ఇప్పుడు ఆర్సీబీ దగ్గర ఉంది. ఈ ద మూమెంట్ డీసీ ఎల్ఎస్జీని ఎప్పుడైతే ఓడించేసిందో అయిపోయింది ఇక పరిస్థితి గాన్ కేస్. పంజాబ్ని ఆర్ఆర్ ఓడించిన ఆ మ్యాచ్ ఇవన్నీ వాళ్ళకి పని లేదు. యాక్చువల్గా ఒకవేళ కనుక ఎల్ఎస్జీ డీసీ మీద గెలుచుంటే ఇవాళ జరిగే మ్యాచ్ ముంబై ఎల్ఎస్జీ మ్యాచ్ అనేది చాలా చాలా గట్టి ఇంపార్టెన్స్గా వచ్చే మ్యాచ్. ఇది లాస్ట్ 4 matches బ్లాక్ బస్టర్లు అయ్యి, బట్ అలా వల్ల లాస్ట్ 3 matches మాత్రమే బ్లాక్ బస్టర్లు అయ్యి. అండ్ ప్రతి ఒక్క ఆర్సీబీ ప్లేయర్ ఆ చేంజ్ రావాలి, మన ఆటలో చేంజ్ రావాలి, మనం ఇంప్రూవ్ కావాలి. రైట్ ఫ్రమ్ కోహ్లీ నా ఆటలో ఇంప్రూవ్మెంట్ రావాలని ఎప్పుడైతే పూనుకొని ఉన్నాడో మిగతా వాళ్ళందరినీ అది ఇన్స్పైర్ చేసింది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీ సీనియర్ ప్లేయర్, మీ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ ఆఫ్ ది ఫ్రాంచైజీ బాగా ఆడుతున్నాడు, ముందుంటున్నాడు, నమ్ముతున్నాడు, అతని ఆటలో అతను కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నాడు, మెరుగుపరుచుకుంటున్నాడు అంటే మిగతా వాళ్ళందరూ కూడా అదే రీతిలో వర్క్ చేస్తారు, అదే రీతిలో పర్ఫామ్ చేస్తారు. అండ్ దట్ వర్క్ రియలీ వెల్ ఆర్సీబీకి. విల్ దే డూ ఇట్ తెలియదు. వర్షం పడుతుంది అక్కడ, వాష్అవుట్ అయిపోవచ్చు. యాజ్ వీ స్పీక్ ఇప్పుడు వర్షం పడుతుంది అక్కడ. కాకపోతే ఒక్క అరగంట వర్షం ఆగిపోయిందంటే చిన్నస్వామి మ్యాచ్కి రెడీ అయిపోతుంది. వాళ్ళకున్న ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అలాంటిది. మళ్ళీ వర్షం పడకుండా ఉంటే మొత్తం మ్యాచ్ చూసే అవకాశం కూడా ఉంది. ఐడియలీ స్పీకింగ్ ఫుల్ మ్యాచ్ ఉంటే కనుక ఇరు జట్లు కూడా ఫుల్ మ్యాచ్ కోరుకుంటారు. కుదించిన మ్యాచ్లో వాళ్ళకి నష్టాలు ఉన్నాయి, వీళ్ళకి కష్టాలు ఉన్నాయి. సో వాటి గురించి మనం రేపు ప్రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ యాక్చువల్లీ మనం ఈ టర్న్ అరౌండ్ గురించి ఒక ఇండియన్, సరే అతను టెస్ట్ మ్యాచ్ ఆడాడు, సో పూర్తి స్థాయిలో అతను ఏమి ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అని చెప్పడానికి లేదు. 30 ఏళ్ళు ఉన్నాయి, రంజీ ట్రోఫీ గెలిచిన అనుభవాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన రీతిలో ఆడుతూ వచ్చాడు. బట్ అతను మళ్ళీ ఆర్సీబీ గెలిచాడు. 2 ఏళ్ల క్రితం ఆర్సీబీ ఎలిమినేటర్లో గెలిపించి క్వాలిఫైర్ 2 దాకా తీసుకెళ్ళింది కూడా రజత్ పటిదార్. అండ్ లాస్ట్ ఇయర్ అతను లేడు, దే వర్ మిస్సింగ్ హిమ్. ఎందుకంటే కోహ్లీ తర్వాత దెర్ వాజ్ నో ఇండియన్ బ్యాటర్ టిల్ దినేష్ కార్తిక్ కుడ్ పర్ఫామ్. సో అలాంటి రీతిలో ఇతను వచ్చి బ్యాటింగ్ గురించి నువ్వు చింత పడకు నువ్వు అని చెప్పి విరాట్ కోహ్లీకి రన్లని తీసుకొని రావడం, కరెక్ట్ అయిన సమయంలో సిరాజ్ మీద ఉంచిన నమ్మకం, ప్రాబబ్లీ వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడని చెప్పిన దాంతో ఇంకా బెటర్గా బౌలింగ్ చేయడం, కాన్ఫిడెన్స్ అనేది రావడం, వైశాఖ్ అండ్ యష్దేల్లో వాళ్ళ ఆ పొటెన్షియల్ అనేది అన్లాక్ అవ్వడం అంతా కూడా బాగా హెల్ప్ అయ్యింది. సో ఈ ఫైనల్ మ్యాచ్ ముందు ఇట్ ఈస్ ఇన్ అ వే ఆర్సీబీ ఈ టోర్నమెంట్ ఎంత అద్భుతంగా లైటప్ చేసింది వాళ్ళ పాసిబిలిటీస్తో. అండ్ అలాగే ఈ టాప్ 4లో ఎవరు ఉంటారని చెప్పేసి ఏదైతే ఒక సస్పెన్స్కి తీసుకొచ్చిందో దానికి మాత్రం వాళ్ళకి కూడోస్ చెప్పుకోవాలి. మీరేమంటారు?